ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చంద్రనాథ్. యాక్చువల్గా మీరు ఈ పాటికే ఈ బుక్స్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్లో రివ్యూస్ చాలా వీడియోస్ చూసే ఉంటారు. సో క్లియర్గా నాకు ఏమనిపించింది అనేది జెన్యున్గా నేను మీకు ఈ వీడియోలో ఈ బుక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా మనకి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే, మేడం కంటెంట్ బుక్స్ అసలు ఎందుకు తీసుకోవాలి, మన దగ్గర అకాడమిక్ బుక్స్ ఉంటాయి కదా అని ఒక డౌట్ వస్తుంది. సో కరెక్టే, నేను కూడా నా ప్రిపరేషన్లో ఒక కంటెంట్ గైడ్ మీద అయితే రిఫర్ చేశాను అప్పట్లో ఉన్నటువంటి పబ్లికేషన్. కంటెంట్ బుక్ మీద ఎందుకు డిపెండ్ అవ్వాలి అంటే అన్నిటికీ నేను అంటలేదు, ఓన్లీ ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా చదివినప్పుడు క్లియర్గా మనం ఈజీగా మనం బిట్స్ని పెట్టగలుగుతాం. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అట్లా కాదు. ఇంగ్లీష్ ఎలా అంటే మనం అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ అంతా చదివేసినా కూడా ఎక్కడో ఒక 5, 6, 7 బిట్స్ వరకు ఈజీగా పోతూ ఉంటాయి. సో దానికి కారణం ఏంటి అంటే మనకి ఆ కంటెంట్కి సంబంధించినటువంటి అంటే ఆ గ్రామర్ టాపిక్కి సంబంధించి సపోజ్ ఇప్పుడు యూత్ ఆథర్స్, పోయెట్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి సంబంధించి మనం అంతా రెడీ చేసుకుంటాం. కానీ మనకి అక్కడ ఇచ్చేటువంటి పేపర్లో ఇచ్చేటువంటి బిట్స్ మాత్రం అక్కడి నుంచి మనం చదివిన దాంట్లోంచి రావు. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఆ 6-7 బిట్స్ పోకూడదు అని చెప్పేసి ఏదో ఒక కంటెంట్ గైడ్ మీద డిపెండ్ అవుతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పబ్లికేషన్ అయినా సరే, ఈవెన్ ఇది కూడా అన్ని పబ్లికేషన్స్, బయట ఉన్న పబ్లికేషన్స్ అన్నిటిలోనూ ఏ బుక్ కూడా 100/100% టాప్లో ఉండదు. ఏంటి అంటే కొన్ని టాపిక్స్ బాగా ఇస్తారు కొన్ని పబ్లికేషన్లో, కొన్ని టాపిక్స్ బాగా ఇవ్వరు. అలాగే ఇంకొన్ని టాపిక్స్ కొన్ని పబ్లికేషన్స్లో బాగుంటాయి, కొన్ని టాపిక్స్ బాగుండవు. అట్లాగా మనం ఏది ఇదే 100% అని చెప్పారు. కానీ ఇప్పుడున్న పబ్లికేషన్స్ అన్నిటిలోనూ కూడా కొంచెం నాకు ఇది బెస్ట్ అని అనిపించింది. ఏంటి అంటే ఇది మేధా పబ్లికేషన్ నుంచి కార్తిక్ నిట్టూరి గారు రాశారనమాట ఈ బుక్. దీంట్లో ఏముంది ఏంటి అనేది క్లియర్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు ఇందులో నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి కూడా చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరికి యూజ్ అవుద్ది అనేది కూడా మీకు చెప్తాను. సో ఈ బుక్ ఏంటి అంటే నాకు మెయిన్గా 4 పాయింట్స్ అయితే బాగా నచ్చింది. ఇందులో నచ్చినటువంటి 4 పాయింట్స్ ఏంటి అంటే, టాప్ 1 ఏంటి అంటే ప్రతి టాపిక్కి కూడా ఇది ఓన్లీ డిఎస్సి పర్పస్ మాత్రమే యూజ్ అవుతుంది ఈ కంటెంట్ బుక్. ఎందుకంటే ఇక్కడ డిజైన్ చేసినటువంటి సిలబస్ అంతా కూడా మనకి డిఎస్సి బేస్ మీద డిజైన్ చేసినటువంటి సిలబస్. ప్రతి టాపిక్కి కూడా బిఫోర్ మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ అయితే ఇస్తున్నారు. సో ఇదేంటి అంటే క్విక్ రివిజన్ కోసం అన్నమాట. మనం చూసిన వెంటనే ఆల్రెడీ మనం ఈ టాపిక్ చదివేస్తే ఓకే దీంట్లో ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ ఉంది, ఈ టాపిక్ ఉంది అని ఒక ఐడియా కోసం ఇది ప్రిపేర్ చేశారు. సో ఇది బెస్ట్ అనిపించింది, మనం రివిజన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఎవ్రీ టాపిక్కి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ టాపిక్లో వచ్చినటువంటి బిట్స్, పాత బిట్స్ ఏవైతే వచ్చినాయో వాటిని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ 2018కి సంబంధించి టెట్లో ఎస్జిటి టెట్లో అడిగినటువంటి బిట్. అట్లాగే ప్రతి టాపిక్కి కూడా వీళ్ళు చివరి వరకు కూడా అన్ని టాపిక్స్ కూడా పాస్ట్ ఇయర్స్లో ఏ బిట్స్ అయితే అడిగారో వాటిలన్నింటిని కూడా ఆ టాపిక్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు ట్యాగ్ చేయడం జరిగింది. అదొక పాయింట్. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇన్డెప్త్గా ప్రతి పాయింట్ కూడా ఇన్డెప్త్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఇన్డెప్త్గా అయితే ఇచ్చారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకు ఇప్పుడున్న అన్ని పబ్లికేషన్స్లో కూడా ఇట్లానే వస్తుంది. మనకి ఫస్ట్ గ్రామర్ టాపిక్స్ అన్నీ ఇచ్చేస్తారు, ఐ మీన్ కంటెంట్కి సంబంధించిన మ్యాటర్ అంతా ఇచ్చేసి లాస్ట్లో టెక్స్చువల్ గ్రామర్ అనేది సపరేట్గా ఇచ్చేస్తారు. అంటే 3rd, 4th, 5th, 6th to 10th వరకు టెక్స్చువల్ గ్రామర్ అయితే ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో 3rd, 4th, 5th గ్రామర్ అయితే చాలా బాగుంది. కానీ 6th నుంచి 10th వరకు, 10th అయితే పాతదే కాబట్టి 6th to 9th టెక్స్ట్ బుక్లు ఏంటి అంటే సిబిఎస్ఈ సిలబస్. సో సిబిఎస్ఈ సిలబస్లో ఎట్లా ఉంటుందంటే అంత డిస్క్రిప్షన్ మోడే ఉంటుంది. ఇక్కడ గ్రామర్ టాపిక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, వాటిలో మనం నెత్తుకుని రాసుకోవడం కొంచెం కష్టం. కానీ వీళ్ళు దాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది నాకు ఈ బుక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే వీళ్ళు మెథడాలజీ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మెథడాలజీ బుక్ నేను చదివినటువంటి పాత మెథడాలజీ బుక్ చూపించాను కదా, సో సేమ్ యాస్టీస్ కంటెంట్ దీంట్లో ఇచ్చేసారు. దాంతోపాటు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి బుక్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండింటితో పాటు ఇందులో కూడా సేమ్ ప్రీవియస్ బిట్స్కి సంబంధించినటువంటి అంటే అప్పట్లో అడిగినటువంటి ప్రీవియస్ బిట్స్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ 2 బుక్స్తో పాటు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఏముండదు, దీంట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా టాపిక్ వైజ్ మళ్ళీ సెగ్రిగేట్ చేసి ఈ బుక్లో ప్రింట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ బుక్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో ఇది ఎవరు తీసుకోవాలి క్లియర్గా చెప్తున్నాను వినండి. ఎవరు తీసుకోవాలి అంటే, మాకు అసలు ఏం ఐడియా లేదు అన్న వాళ్ళు ఈ బుక్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి డెప్త్ ఎక్కువ ఉంటాయి. మీరు ఇంగ్లీష్కి సంబంధించి ఆల్రెడీ కొంత ఐడియా ఉన్న వాళ్ళు, టెక్స్చువల్ గ్రామర్ ఆల్రెడీ కొంత చదివి ఉన్న వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ చదువు ఉన్నారు కాబట్టి ఒక ఐడియా ఉంటుంది, కాబట్టి ఈ టాపిక్ వైజ్ మీకు తెలుస్తుంది. ఏమి చదవలేదు ఇప్పుడు దాకా అసలు ఐడియా లేదు అన్న వాళ్ళకి ఇది చూస్తే మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఆల్రెడీ చదువు ఉన్న వాళ్ళు తీసుకోండి.
ఆల్రెడీ టెక్స్ట్ గ్రామర్ అంతా చదివేసి ఏదో పబ్లికేషన్ కోసం వెతుకుతున్న వాళ్ళు అనుకుంటే కనుక ఇది తీసుకోండి. కొంతమంది అడగచ్చు, మేము ఆల్రెడీ కంటెంట్ గైడ్స్ కొనేసుకున్నాము, ఇది తీసుకోవాలా అని. సో మీరు కంటెంట్ గైడ్స్ కొనుక్కున్నా కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని బిట్స్ తగ్గుతూ ఉంటాయి. అంటే 30 మార్క్స్ బిట్స్కి 30 బిట్స్కి అంటే మెథడాలజీ అండ్ కంటెంట్ కలిపేసి 30 మార్క్స్ ఉంటే కనుక ఆ 30 మార్క్స్కి సంబంధించి మనం ఒక 25, 26, 27, 24 మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం ఇంగ్లీష్లో. ఆ రిమైనింగ్ 6 బిట్స్ కావాలి అనుకుంటే కనుక అవి కూడా స్కోర్ చేయాలి అంటే కనుక ఈ బుక్ని రిఫర్ చేయండి. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే దీని యొక్క ప్రైజ్ యాక్షన్. ప్రైజ్ యాక్షన్ అనేది జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్కి కొంచెం కష్టం. ఈ కంటెంట్ బుక్ వచ్చేసి 400 రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ 50 రూపీస్. సో టోటల్ 450 రూపీస్. అలాగే ఈ మెథడాలజీ బుక్ ఏంటి అంటే 180 రూపీస్ ప్లస్ 50 రూపీస్ షిప్పింగ్తో కలిపి 230 రూపీస్ అవుతుంది. సో టోటల్ ఇదంతా కలిపి 600 రూపీస్కి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది, 2 బుక్స్ కలిపి తీసుకుంటే కనుక. సో ఆ ప్రైస్ డీటెయిల్స్ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఎనీవే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది, బట్ ఇది నా సజెషన్ మాత్రమే. మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ బుక్స్కి సంబంధించి ఎవరైనా తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాననే నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే నేను మీకు దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది నా సజెషన్ మాత్రమే. ఇదే తీసుకోండి, ఇది తీసుకుంటేనే మీరు చెప్తే తీసుకుంటానక్క అలాంటివి మాత్రం దయచేసి కామెంట్లో పెట్టద్దు. ఎందుకు అంటే మీకు యూజ్ అవుద్ది అనుకునే నేను చేశాను. ఇన్ కేస్ మీకు కనుక ఇవి కావాలి అనుకుంటే బయట అయితే దొరకవు. మనకి ఇక్కడ ఫోన్పే నేను ఇక్కడ ఒక నెంబర్ మీకు డిస్ప్లే చేస్తాను, ఆ నెంబర్కి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయడం ద్వారా ఆ నెంబర్కి అమౌంట్ పే చేయడం ద్వారా మీకు వాళ్ళ బుక్స్ అయితే సెండ్ చేస్తాను మీ అడ్రస్కి. సో ఇది ఈ బుక్స్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఎవరికైనా షేర్ చేయండి, మీకు ఉన్నటువంటి వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని నా కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.